నమస్కారం మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. మన ఇద్దరు డిస్కషన్ జనాలు బాగానే యాక్సెప్ట్ చేశారు. అదే అదే సో సరదా ఇవాళ ఒక చిన్న పొలిటికల్ డిస్కషన్ చేద్దామని మళ్ళీ మీ దగ్గరికి వచ్చా. అంటే కొత్త గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఒక 50 రోజులు అయింది. 5 ఏళ్ల పాటు అనేక రకాల కొట్లాటలు పడి జైలుకి వెళ్ళి మొత్తాన్ని జనాల్లోకి వెళ్ళి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. సో అంతకుముందు దాదాపు ఇదే తరహాగా జైలుకి వెళ్ళి జనంతో తిరిగి కొట్లాడి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. సో 50 రోజులు అయిపోయింది. సో వీళ్ళిద్దరికీ కూడా ప్రతిపక్ష పాత్ర కానీ అధికార పాత్ర కానీ కొత్త కాదు. చంద్రబాబుకి ప్రతిపక్ష పాత్ర ఉంది, 2014 to 19 జగన్కి ఆ పాత్ర ఉంది. సో ఇప్పుడు ఎలాగుంది ఈ 50 రోజులు వాళ్ళ పనితీరు ఎలా ఉంది చూసుకుంటే అది మాట్లాడదాం ఉద్దేశంతో వచ్చాము. ఇప్పుడు చంద్రబాబు గారికి కొత్త కాదు ప్రతిపక్షంలో ఉండడం కానీ గవర్నమెంట్లో ఉండడం కానీ ఆయనకి కొత్త విషయం ఒకటి ఉంది. అదేమిటంటే జగన్ గారి ప్రభుత్వాన్ని చూసినాక వచ్చిన అధికార పాత్ర ఇది. అంతకు మునుపు వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చాలామందిని చూశారు. ఆయన ఒక సుదీర్ఘమైన కెరీర్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వాళ్ళని చూశారు. జగన్ గారి ప్రభుత్వం చూసిన తర్వాత ఈయన ఏదో మామూలుగా ఇంత మునుపంతా ఏం జరిగేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించేది, కాంగ్రెస్ తప్పుడు విధానాలని, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మారుస్తున్నారని, అదని ఇదని ఒక పార్టీ ఇది బేస్డ్గా విమర్శ నడుస్తూ ఉండేది. ఈ టైపు విమర్శలు ఆరోపణలు ఎప్పుడు లేవు. అంటే ఒక సైకోపాలన వచ్చిందని, సైకోపాలన నుంచి రక్షించాలని, ఇతను విధ్వంసం చేసేసాడని, ఇతను ఇది చేసేసాడని, అది చేసేసాడని వ్యక్తిగతమైన విమర్శలతో అధికారంలో కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి జగన్ కావాలా వద్దా అనే ఎజెండా ప్రజల ముందు పెట్టి ఒక రకంగా ఆయన సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు. ఈ పాత్ర కొత్తది. జగన్ గారికి కొత్త ఏం కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్ల పాటు విమర్శించి గొడవపడి కొట్లాడి పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చారు. ఈయన ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి వచ్చారు. అంటే అలాని కూడా నేను అంటే మీ మొదటి పాయింట్తో ఏకీపిస్తాను కానీ రెండో పాయింట్తో జగన్కి కూడా కొత్తే. ఎందుకంటే ఇంతకుముందు ప్రతిపక్ష 60 పైగా ఎమ్మెల్యేలతోటి. అవునవును అవును అవును పైగా అప్పుడు హోదా ఉంది. పైగా అప్పటికి చంద్రబాబు జగన్ పాలన చూడాల. మీరు అన్నట్టు ఆ ముందు పాలనే చూశారు కాబట్టి ఆ 5 ఏళ్ళు జగన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కావచ్చు, జగన్కి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కావచ్చు, అవన్నీ వచ్చేసాయి. సో అప్పుడు జగన్ దాన్ని ఎంజాయ్ చేయగలిగింది ప్రతిపక్ష పాత్ర అయినా కూడా. బట్ ఇప్పుడు 11 ఎమ్మెల్యేలు, దాని ద్వారా వచ్చిన హ్యూమిలియేషను, అవమానం, పైగా గత 5 ఏళ్ల తాలూకా దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది 5 ఏళ్ళు నువ్వేం చేసావు, మేము అది చేస్తున్నాం. ఇప్పుడు అడగలేని పరిస్థితి. ఇప్పుడు ఏది అడిగినా కూడా నువ్వేం చేసావు, ఏది అడిగినా కూడా అప్పు తెచ్చాడు నువ్వు అప్పు తేలేదా, అటాక్ చేసాడు నువ్వు అటాక్ చేయలేదా, ఇంకేది అడిగే పరిస్థితి లేదు. ఇది చాలా కొంచెం చిత్రమైనటువంటి పరిస్థితి. చంద్రబాబుకి కూడా ఏంటంటే ఆయన ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు. మీరు అన్నట్టు చూశాడు కాబట్టి మనం కూడా ఇలా ఉండాలని చిన్న పైకి చెప్పినా చెప్పకపోయినా ఆ ఇది ఉంటుంది. ఇద్దరికి కూడా ఒక రకమైనటువంటి ఇది ఉంది. కానీ ఇవి పక్కన పెడితే నా మటుకు నాకు అనిపించింది ఏంటంటే, అంటే చాలా పాలనలు చూసుకుంటూ వచ్చాం మనం. కోట్ల విజయసాయి చూసాము, చెన్నారెడ్డిని చూసాము, జనార్దన్ రెడ్డిని చూసాము, అందరినీ చూసుకుంటూ జెట్టి రామారావు గారిని చూసాము, అందరిని చూసాం. గత 5 ఏళ్లలో పాలన ఎలా ఉంది అవన్నీ పక్కన పెడితే అంత ఎంతూ లేదు. తెల్లారి న్యూస్ పేపర్లు చదివితే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు, ముఖ్యమంత్రి ఇక్కడికి వెళ్ళాడు, ముఖ్యమంత్రి ఈ ఊరు వెళ్ళాడు, ముఖ్యమంత్రి ఈ ఊరికి వచ్చాడు, ఇది ఎక్కడ మీకు కనపడలా. మా అయితే ఏదో ఫోటో కనిపించి జగన్ ఒక స్టాండర్డు అదే రూము, అదే డయాసు, అదే ఆఫీసర్లు కూర్చోవడం తప్పించి ఒకలేదు. బట్ చంద్రబాబు వచ్చిన తర్వాత మీరు గమనిస్తే నిజానికి 5 ఏళ్ళు అంతలా అవిశ్రాంతంగా పోరాడిన తర్వాత అధికారం అందిన తర్వాత ఎవరైనా కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు. న్యాచురల్ అది. పైగా ఆయన ఏజ్ దృష్ట్యా కూడా కొంచెం రిలాక్స్ అవ్వాలనే అవసరం కూడా ఉంటుంది. బట్ ఆయన ఏ రోజు రిలాక్స్ అవ్వకుండా పోలవరం వెళ్ళి, వైజాగ్ వెళ్ళి, అమరావతికి వెళ్ళి, ఇలా ప్రతి చోటకి వెళ్ళి, సరే రివ్యూ మీటింగ్లు పక్కన పెట్టండి. రివ్యూ మీటింగ్లు అనేది పార్ట్ ఆఫ్ డైలీ డ్యూటీ సీఎంగా. బట్ ఇవన్నీ వెళ్ళి ఏంటి వీటి పరిస్థితి ఎలా ఉంది చూడడం,
రెండోది సేమెంటైన్స్గా ఆయన ఒక వ్యూహాన్ని కూడా అమలు చేస్తున్న అనిపిస్తుంది. అంటే జగన్ని రానివ్వకుండా మళ్ళీ చెయ్యాలి. ఇప్పటిదాకా అయిపోయింది, అధికారంలోకి వచ్చాడు, జగన్ చేసింది ఇది విధ్వంసం, ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నా నేను అన్నది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. దీనికన్నా కూడా నాకు అతను ఆ వయసులో చేస్తున్న వర్క్ అంటే ఆయనకి విశ్రాంతి తెలియదు సార్. ఆయనకి పరే విశ్రాంతి ఆయనకి. ఎందుకంటే ఈ వయసులో మీరు చెప్పినట్టు ఇప్పుడు కాదు, ఆయన తొలి రోజుల్లో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తీసుకున్నప్పటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కింద ఆయన ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే ఊర్లన్నీ తిరిగేవాడు. అనంతపురము, చిత్తూరు జిల్లా రాజకీయాలన్నీ కొత్తగా యువకుడుగా వచ్చిన చంద్రబాబు చాలా మటుకు కంట్రోల్ చేశారు. ఆ రోజుల్లో నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్. అమర్నాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జెడ్పీ చైర్మన్ని గెలిపించుకోగలిగి క్యాంపులు పెట్టే రాజకీయం మొదట ఈయన స్టార్ట్ చేశారు, కుతూహలమ్మ గారు. కాబట్టి ఆ అనుభవం మళ్ళీ నంది హిల్స్లో పనికొచ్చింది ఆయనకి. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ గారు మీకు గుర్తుందో లేదు, ఒక దశలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడానికి ఇష్టపడలేదు. ఎన్టీఆర్ గారు మౌనం వహించారు 89, 94 మధ్యలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడిపారు పార్టీని. సరే, అనేక ఉడిదుడుకులు, ఒత్తిళ్ళు, 40 ఏళ్ళు ఆయన ప్రయాణాన్ని గమనిస్తే ఆయన విశ్రాంతి తీసుకోరు కూడా. ప్లానింగ్ కూడా అసలు పొలిటికల్ పార్టీల్లో ఈ క్రియాశీలక సభ్యత్వం అని కానీ, పార్టీలకి ఒక పార్టీ కార్యకర్తకు ఒక క్లరికల్ వర్క్, సర్వేలని కానీ, అభిప్రాయ సేకరణని కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, జిల్లా కార్యదర్శులు కానీ ఒక క్లరికల్ వర్క్ పెట్టి జిరాక్స్లు ఇవన్నీ కూడా చేసి మాత్రం చంద్రబాబు అవి ఒక దశలో వికటించాయి కూడా. మీరు చెప్పినవి ఒక దశలో వికటించేసారు. ఈ అంటే స్టాటిస్టిక్స్ ఆధారంగా రాజకీయాలు నడవు, రాజకీయాలు నడిచేదానికి పద్ధతి వేరే ఉంటుంది అనేది అది రూల్. అది మీరు ఎన్ని సర్వేలన్నా చేయించండి, ఏమైంది జగన్ గారు కూడా బ్రహ్మాండమైన సర్వేలు చేయించి పూర్తిగా అనుకూలంగా ఉంది అనుకున్నారు. ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ఇప్పుడు 2019లో పూర్తిగా మనకు అనుకూలంగా ఉంది, చంద్రన్న కానుక ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, జగన్ ఈసారి గాలికి కొట్టుకొని పోతాడు అనుకున్నాడు. మరి అవేం జరగలేదుగా. అంటే జనాన్ని నాడి పట్టుకోవడం, గెలవడం వెనకాల నాకైతే ఒక మెయిన్ పాయింట్ ఉంది సార్. జగన్ గెలవడం వెనకాల ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాల్లో ఒక అరౌండ్ 40 years క్యాండిడేట్ని చూడాల. అది కరెక్టే. ఎవరు కూడా మనం ఎప్పుడు ఎవరిని చూసినా కూడా 60+నే కదా చూసుకుంటూ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎర్లీగా మనిషి సీఎం అయ్యారు, కానీ అంతవరకు అంతకుముందు అంతా కూడా ఎన్టీ రామారావు గారు, చెన్నారెడ్డి గారు అందరూ పంచులు కట్టుకుని వృద్ధాప్యం మీద వేసుకున్నట్టుగా ఉండేవాళ్ళు వచ్చేవి తప్ప ఒక యంగ్ బాయ్ వచ్చింది తక్కువ. చంద్రబాబు నాయుడు యంగ్ ఉన్నదంతా కూడా ఎన్టీఆర్ గారు వెనకాల ఉన్నారు, ఆ తర్వాత ముందుకు వచ్చారు. సో అది జనాలకి ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి కానీ, అక్కడ జగన్ గారు కానీ అది ఒక పెద్ద కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే కుర్రాళ్ళందరికీ రాజకీయాలు అలవాటు అయ్యి రాజకీయాలు చూస్తున్నారు, వాళ్ళకి కొత్త తరాన్ని చూసినట్టు అనిపించింది. దానివల్ల వచ్చింది తప్ప అందరూ తండ్రి పైన సింపతి ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి చూద్దాం, ఏదో ఇచ్చారు, అది వాళ్ళకి నచ్చలేదు. ఇప్పుడు గమ్మత్ అంటే నాకైతే చెప్తున్నానండి, సరే చంద్రబాబు ఎంతలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాటిని అసలు ముందు ఇప్పుడు 50 రోజులు అనేది చాలా తక్కువ టైం. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు అవసరం ఉందో, ఏ డిపార్ట్మెంట్ ఏముందో, ఎలా ఉందో, ప్లస్ వాళ్ళని అక్కడికి చేంజ్ చేయాలి, చాలా పెద్ద ఎక్సర్సైజ్, అంత చిన్న విషయం కాదు. పైగా చంద్రబాబుకి ఎవరు సలహాదారు లేరు. మా అయితే లోకేష్ చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకోవాలి తప్పించి ఆయన ఇక్కడ ఈయనకి ఏంటంటే నేను కలెక్టర్లు మారుద్దామని అంటే కనుక సజ్జలు తీసుకొచ్చి లిస్ట్ ఇస్తే ఈయన ఓకే అంటే సరిపోతుంది. సలహాదారులు ఎక్కువ కావడమే ఈయన మైనస్. అంటే నాకు తెలిసి ఆయన డిసైడ్ చేస్తాడా చేయడానికి నాకు డౌటే. జగన్ గారు ఇప్పుడు 13 మంది కలెక్టర్లు మారుద్దాం అనుకుంటున్నానంటే అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని అక్కడ అంటే ఎందుకు ఆ డౌట్ అంటే ఇదివరకు ఆ డౌట్ లేదండి. ఇప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తుంటే ఈ 50 daysలో జగన్ తీసుకున్న డెసిషన్స్ ఏవి కూడా బాగాలేవు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బీసీలతోటి రాజకీయం చేద్దాం అనుకున్నాడు ఆయన, ఎందుకంటే కాపులేలుగా పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు కాబట్టి. సో కానీ ఇప్పుడు పార్లమెంటరీ పార్టీలో కానీ ఇక్కడ కానీ చూస్తుంటే మళ్ళీ రెడ్లు క్యాప్ చెప్తున్నారండి. ఉన్నవే ఇప్పుడు పార్టీ పదవులో లేకపోతే అఫీషియల్ పదవులు గట్టిగా 10 కూడా లేవు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు చూపించాలిగా బీసీలు ప్రేమ.
ఎవరున్నారు వాళ్ళు తీసుకురావాలి? ఆయన కొంతమందినే ముందు పెట్టుకోవడం వల్ల ఆయనకి ఎంత ఆఖరికి మండలిని కూడా తీసుకొచ్చి నష్టం జరగాలి, అంత నష్టం జరిగిపోయింది ఆయనకి. ఇప్పుడు అది తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఇప్పుడు సెంట్ల అక్కడేమో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, లేళ్ళప్పిరెడ్డి, మీరు మొత్తం అన్ని పక్కలు ఒక్క గురుమూర్తి తప్పిస్తే మిగతా పగ్గాలన్నీ రెడ్లుగా చెప్తుంటే గురుమూర్తి గారు 7 తెలుగుదేశం వాళ్ళు గెలిచిన చోట, జనసేన వాళ్ళు గెలిచిన చోట ఒక్క గెలిచారు. ఆయన ఎలా గెలిచారనేది ఇప్పటికీ ఆశ్చర్యమైన విషయమే. అది కాదు, ఇప్పుడు కూడా ఇంకా మీ మీద ఉన్నదే ముద్ర, అది ఆ ముద్రని చెరుపుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు కాపుల్ని చేరదీసి చంద్రబాబు గారు దగ్గర ఉండి చాలా బాండింగ్ మెయింటైన్ చేస్తూ 2 పోస్టులు వస్తే వాళ్ళకొట్టి వీళ్ళకొట్టి ఇస్తూ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఎలాగైనా 2024 తర్వాత 24 నుంచి 29కి ఇది ఒక కాంట్రాక్ట్ చేసుకోవాలని. అలా టైంలో ఈయన బీసీల దగ్గర తీసుకుని ప్రయత్నం చేయాలి. ఆయన చేస్తున్నాడు ఆ ప్రయత్నం, చంద్రబాబు ఇది చేయట్లే. అంటే ఒక దశలో చంద్రబాబు గారే బీసీలని, తెలుగుదేశమే ఎక్కువ బీసీలకి ఇప్పుడు ఆయన ఇద్దరిని మేనేజ్ చేయాలని చూస్తున్నారు. అయ్యన పాత్రుడికి ఇవ్వడం కానీ, పల్లావాసుకి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఇప్పుడు ఆయన అవన్నీ చాలా కాంక్రీట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది చూస్తే రివర్స్లో ఇప్పుడు చేయాల్సింది చేయట్లేదు. అవును, చేయాల్సింది చేయకుండా. అంతకుముందు ఏమనుకున్నారు, అతను రాజ్యసభ సభ్యత్వాలు ఎంచుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంచుకున్నప్పుడు కానీ, భలే చేసాడు జగన్, భలే సోషల్ ఇంజనీరింగ్ బాగా చేస్తున్నాడు అనుకున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బాగా చేస్తున్నాడు, సోషల్ ఇంజనీరింగ్ బాగా చేస్తున్నాడు, చాలా తెలియనాడు అని అనుకున్నాం. బట్ ఇప్పుడు చూస్తుంటే ఆ తెలివితేటలని ఎక్కడికి వెళ్ళిపోయి కంపేర్చట్లే. అంటే ఆయన టెంపరీగా ఇంక సలహాదారులు కొలిసాడు, ఇంక నేను ఈ 11 మంది దీంతో ఇంక ఈ 5 ఏళ్ళు ఏదో ఇలా ఈడుద్దాము. ఇప్పటికీ ఇంకా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే జగన్ జనాలే తెలుసుకుంటారు నాకు చంద్రబాబుకి తేడా, తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తారని భావనలు ఉన్నారేమో అనిపిస్తుంది. చంద్రబాబు గారు ఈ పథకాలు ఇవ్వలేరు, తప్పులు చేస్తారు, వైఫల్యాలు చేస్తారు, ఇంకా జగన్ గారి భాషలో చెప్పాలంటే పాపాలు చేస్తారు. కాబట్టి వాటన్నిటి ఆధారంగా మనకు అధికారం వస్తుంది అనే భ్రమలో ఉన్నారు ఆయన. చంద్రబాబు గారు ఈసారి అంత అమాయకంగా ఉండరు సార్. చంద్రబాబు గారు ఒక చిన్న తప్పు చేశారు. ఏంటంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా జగన్ తాలూకా పాలన ఎలా ఉంటుందో అంచనా వేయలేపారు. జగన్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంచనా వేయలేపారు. జగన్ విండిక్టివ్ యాక్టివిటీ ఎలా ఉంటుందో అంచనా వేయలేపారు. అవన్నీ వెయ్యలేక చిన్న పొరపాటు చేశారు. దాంతో జనాలు రకరకాల కారణాల వల్ల జగన్ తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు తెలిసి వచ్చింది. ఇంకా ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఆయన శతదా ట్రై చేసినా రానివ్వడానికి ఉండకుండా ట్రై చేస్తారు. ఇంక జనాలు ఒప్పుకోవాలి, జనాలు రానివ్వాలి తప్పించి చంద్రబాబు అయితే రాని. ఇప్పుడు ఆంధ్రాలో గమ్మత్తైన పరిస్థితి ఏంటంటే చంద్రబాబు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2 చంద్రబాబు పక్కనే నిల్చున్నాయి. అంతేగా షర్మిల గారు చంద్రబాబు. ఇప్పుడు జగన్ వినుకొండ వెళ్తే ఎవరు అటాక్ చేయాలి? తెలుగుదేశం పార్టీలో ఉన్న అచ్చెన్నాయుడు, పల్లవాసు, ఇంకోళ్ళు వాళ్ళు అటాక్ చేసి నువ్వేం చేసావు, ఏం చేద్దావు, నీకు ఎందుకు అడగాలి. సో వాళ్ళకన్నా ముందు షర్మిల గారు చెప్పి షర్మిల అనడం వల్ల ఎందుకు వెళ్తున్నావు వినుకొండ అంటున్నారు. అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎలా అయితే చంద్రబాబు నా రాజకీయానికి ఒక మార్గం దిశ అన్నీ ఆయన ఎలా చూస్తున్నారో షర్మిల కూడా అది చూసి నాకు కూడా ఆయనే చూస్తాడేమో అని అనుకుంటున్నట్టు కనిపిస్తుంది. జగన్ గారు రాజకీయాల్లో ఏకాకైపోయారు. ఈయన ఎవరు వామపక్షాలతో కూడా ఆయన ఎప్పుడు సయోధ్యగా లేరు కదా. రేపు పొద్దున ఢిల్లీలో రేపు జరిగే ధర్నాకు కూడా ఎవరున్నారు ఆయనకు సపోర్ట్? డిఎంకే వస్తుంది అంటున్నారు, కానీ స్టాలిన్ ఎందుకు ఈయన కోసం ఇప్పుడు కాంగ్రెస్తో దూరం పెట్టుకుంటాడు? ఆయనకేం అవసరం కూడా లేదు కదా. అంటే ఎవరు రారు రేపు ధర్నా కూడా సింగిల్గానే జరుగుతుంది. సింగిల్గా చేస్తారులేండి. అదే ఉంది, ఇవన్నీ కూడా జస్ట్ ఒక నార్మల్ ప్రాసెస్ అండి. నార్మల్ అంటే ఏదో చేస్తున్నాం చేయకుండా ఉండలేదు. చంద్రబాబు గారు పథకాలు ఇవ్వడం అంత సులభం కాదనే విషయం అందరికీ తెలుసు. కానీ కేవలం దాని వల్లనే జగన్ గారి మైలేజ్ పెరిగి మళ్ళీ జగనే మేలు అనే వరకు జనం వస్తారనేది వీళ్ళ అంచనా, వీళ్ళ ఎక్స్పెక్టేషన్. కానీ అది జరుగుతుందా? అది జరగాలంటే ఈయన చాలా చేయాలి. ఎవరని అనుకోవడానికి లేదు సార్. ఇప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేదేమో అనుకున్నారు, చేశారు కదా. ఏదో సర్టెన్ రూల్స్ గైడ్లైన్స్ పెట్టి రుణమాఫీ చేశారు కదా, బస్సు ఫ్రీ ఇచ్చేశారు కదా, ఇంకా ఉంటాయి. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బస్సు లేదనేది అందరూ ఈ క్వశ్చన్. అదే వాళ్ళకి చంద్రబాబు గారికి మిగతా వాళ్ళకి తేడా అండి. ఈయన ఏది తొందరగా తేల్చాడు. ఆయనకి బై జీన్స్, ఇన్బిల్డ్ జీన్స్ ఏంటంటే
ఇప్పుడు జగన్ ఇలా రాగానే నెల రోజుల్లో టప ఒక 100 మందిని సలహాదారులు ఇంకోటో పేరు చెప్పి ఇచ్చారు. ఈయన అలా ఎవరు తొందరగా అలా ఇచ్చిపోతే కీలకమైన టీటీడీ పాటికి ఇవ్వాలి కదా. ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఆయన అంత అది కూడా హీరో 1 year ఇవ్వరు ఆయన. నాకు తెలిసి ఒక 6 months దాకా అన్నీ ప్రిపేర్ చేస్తారు సార్. 6 months దాకా ఇలాగే ముందు ఎవరు ఈలోగా వాళ్ళ పేషెన్స్ కూడా తెలుస్తుంది, ఎవరు రివర్స్ అవుతారు ఎవరు రివర్స్ అవ్వరు. అవునవును. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, లేకపోతే సీనియర్లు చాలా మంది ఉన్నారు, ఎవరికి లేదు. కొలిగిపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఆల్రెడీ చిన్న అప్పుడే తొందరపడిపోయి గుసగుసలు వస్తుంది, బిహేవియర్లో చిన్న చేంజ్ యాటిట్యూడ్ వస్తుంది కదా. ఇలాంటివన్నీ ముందే ఆయన చెక్అవుట్ చేసుకుని ఉంచుకుంటాడు. ఆయన అనేక కుటుంబాలను దూరం పెట్టాడు, మీరు గమనించారు లేదు? కాన్పూర్లో జేసీ కుటుంబానికి ఏమి లేదా, పరిటాల కుటుంబానికి ఏమి లేదా, అట్లా చాలా చెప్పొచ్చు మనం. ఈ కడపలో ఉన్న వాళ్ళకి ఏమి లేదా, ఆయన ఎవరు కొత్త ఆయన రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారా, చిత్తూరులో అమర్నాథ్ రెడ్డి చాలా సీనియరా, ఆయనకి ఏమి లేదా సార్. ఇప్పుడు మీకు గమనించింది ఏంటంటే మనందరికీ లోకేష్ మంగళగిరికి పరిమితమైనప్పుడు కనిపిస్తుంది, కానీ సో ఒక లోకేష్ కోసం ఒక ఫౌండేషన్ కనిపిస్తుంది, కొత్త రక్తాన్ని ఎక్కిస్తుంది, కొత్త టీం కనిపిస్తుంది. మెల్లమెల్లగా ఒక 5 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఒక కొత్త టీంని, కొత్త ఫౌండేషన్ని బ్యాక్ ఎండ్ నుంచి తయారు చేస్తున్నారు. పాత లగేజ్ వదిలించుకోవడేది లేదా అలా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు యనమల రామకృష్ణకు ఉండండి, వాళ్ళ అమ్మాయి, ఆయనకే ప్రాబ్లం లేదు కదా. అశోక్ గారు అన్నారు, వాళ్ళ అమ్మాయి, ఆయనకేం ప్రాబ్లం లేదు. సో ఇలాగా వయా మీడియాగా సర్దుబాట్లు చేసుకుంటూ వెళ్తున్నారండి. దానికి ఎవరైతే లోకేష్ కాళ్ళకు అడ్డం పడరు, ఎవరైతే గబుకుని అవన్నీ అలాగే స్లోగా సెట్ చేస్తాను. పైకి ఏంటంటే మంగళగిరికి పరిమితమైనట్టు కనిపిస్తుంది లోకేష్, కానీ పార్టీ నిర్మాణంలో కానీ ఇప్పుడు ఇవాళ జరుగుతున్న టోటల్ స్ట్రక్చరల్లో అయితే మాత్రం లోకేష్ హ్యాండ్ ఉన్నట్టు క్లియర్ కనిపిస్తుంది. అంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో కూడా ఆయన హ్యాండ్ ఉంది అనేది వీళ్ళ ఆరోపణ. రెడ్ బుక్ అంతా అది ఉండదండి, ఇదంతా కూడా లోకల్గా జరిగేవండి. లోకల్గా ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు లోకేష్ పోయి ఆయన వేసిండ్రు అని చెప్పరు. లోకల్ వాడు మీద వాడు ఉన్నాడు ధీమాతో చేసే పని. మీరు వేయండి మేము చూసుకుంటాం అంటున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. లోకేష్ అండ లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు దాడులు చేయడానికి, రెచ్చిపోవడానికి ఇదే కారణం అనేది. కానీ లోకేష్కి చాలా ఫ్యూచర్ ఉంది కదా. ఇప్పుడు ఎన్నికల్లో ఏమైనా మాడొచ్చు, ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అనే దాన్ని ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయరు. మీరు ఏం చేస్తారనేది వెయిట్ చేస్తూ ఉంటారు. నేను నిన్న గట్టిగానే చెప్పారు కదా చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో ఆయన క్లియర్గా చెప్పాడు, నేను ఒప్పుకోను ఇలాంటివన్నీ మనం చేయొద్దు, వాళ్ళు చేసింది మనం చేస్తే మనం కూడా చేసామంటారు, అది వద్దని చెప్పాడు ఆయన చెప్పడం. ఇదేంటంటే ఒక చిన్న ధీమా అండి, మీద మన గవర్నమెంట్ ఉంది, మనం ఏం చేస్తే చూసుకుంటారులే అన్న ధీమాతో చేసే పనులు ఇవి. అదే ధీమాతో చేసే పనులు అయితే వాటిని అంచేయచ్చు, పెద్ద సమస్య లేదు. పెద్దవాళ్ళు అండే ఉంటే మాత్రం డేంజర్. సరే, యాక్చువల్గా ఇవన్నీ ప్రతి ఎలక్షన్ తర్వాత జరుగుతాయి. ఈసారి రాజకీయ రంగు పులుముకున్నాయి. ఇప్పుడు రాజకీయ రంగం ఉంటుంది. లాస్ట్ టైం ఢిల్లీ ధర్నా కావచ్చు, పల్నాడులో ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఇంత ఢిల్లీ ధర్నా వరకు అనేది ఇది ఫస్ట్ టైం కదా. అయితే ఇది కొంచెం ఒక బ్రూటల్ మాట రావడంతో కొంచెం అందరి దృష్టిని ఆకర్షించింది. సరే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2019-24 కూడా ఎక్కడ చిన్న అత్యాచారం జరిగినా లేకపోతే ఇంకో జరిగిన ఫ్రంట్ పేజీకి వచ్చేసేసి గవర్నమెంట్ ట్యాగిల్ ఇచ్చినాయి. సార్, ఏ పోలీసు వ్యవస్థ అయినా ఇంతమంది ప్రతి మనిషికి పోలీసుని పెట్టాలి. ఇంకా అట్లా అది అసాధ్యం లేదు. సంఘటనలు ఎలా ఆపుతారు వాళ్ళు. ఇప్పుడు ఎవడో ఎక్కడో రేపు చేశాడు, వాడు చేశాడు, వీడు చేశాడు, ఇవన్నీ కూడా ఇదివరకు ఏంటంటే 19-24 ఫ్రంట్ పేజీకి వచ్చేవి. అది గవర్నమెంట్ వైఫల్యంగా. ఇప్పుడు అంటే లోపల పేజీలకు వెళ్తున్నాయి. అంతే తేడా తెప్పించి అవి ఏం చేస్తారంటే అవి డిజిటల్ మీడియా వచ్చిందండి. ఇవాళ ఎక్కడ ఏం జరిగినా 2 సెకండ్లో న్యూస్ వస్తుంది. అంచేత మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఉన్నాయి ఇవన్నీ సోషల్ మీడియాతో ఏ మూల జరిగినా, బీహార్లో జరిగినా, ఒరిస్సాలో జరిగినా, ఉత్తరప్రదేశ్లో జరిగినా అవన్నీ వెంటనే 2 సెకండ్లు మన ముందుకు వస్తుంటే అక్కడ వాడు ఎవడో ఇది చేసేట, అక్కడ వీడి చేశాడని చెప్పేసి రావడం వల్ల. అయితే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మర్డర్ అంటే అమ్మో అనేవారు. మర్డర్ అంటే ఇప్పుడు పల్నాడు గురించి మాట్లాడుతున్నారండి. 80sలో శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మర్డర్లు జరిగాయి? 1989లో పాదిరికుప్పంలో జరిగింది కదా. పాదిరికుప్పంలో ఊరు తగలబెట్టేశారు చిత్తూరు జిల్లాలో. శ్రీకాకుళం జిల్లాలో కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉండేవారు లీడర్లు. అవును, కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉండేవారు లీడర్లు.
మండలి జరిగిపోవడం, అసలు ఎవరో ఆనుపని చేయకపోవడం, ఎవరో వచ్చి చేశారు వెళ్ళిపోయారు ఇలాగ. ఇప్పుడు ప్రతి మండలు పొలిటికల్ మండలు అనేవి ప్రతిసారి ఉంటూనే ఉన్నాయి. కొంచెం సోషల్ మీడియా వల్ల కొంచెం ఎక్కువ అవుతున్నాయి. పైగా ఏంటంటే ఏ గవర్నమెంట్ అంటే పడతో ఆ గవర్నమెంట్ కోసం ఫ్రంట్ పేజీలో తీసుకొస్తారు. ఈ గవర్నమెంట్ పడకపోతే లోపల పేజీ. ఈ మీడియా రెండుగా చీలిపోవడం వల్ల ఇది ఈ కన్ఫ్యూజన్ ఉంది. కానీ సార్ మీడియా ఇంకోటి అంటే సోషల్ మీడియా కూడా గత 50 రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ వైకాపా సోషల్ మీడియా కనపడకుండా అయిపోయింది. అది ఎందువల్ల అంటే గవర్నమెంట్ మారింది, ఏమైనా ఇస్తే తీసుకెళ్ళి లోపడేస్తారని భయపడి వదిలేశారా? లేకపోతే వాళ్ళు జీతాలు ఇచ్చి పెంచి పోషించిన మీడియా ఇప్పుడు జీతాలు ఇవ్వలేక ఆపేశారా? లేదు కొన్నాళ్ళు సైలెంట్గా ఉందని మీడియా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిందా? ఏం జరిగిందో మొత్తానికి వైకాపా మీడియా రోజు మామూలుగానే ఓడిపోయిన వాళ్ళు కొంచెం సైలెంట్ అవుతారు, అది వాస్తవమే. అది కానీ ఇక్కడ అలా అవ్వలేదుగా. హైదరాబాద్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా కొంచెం బలంగా ఉంది కదా. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా బలంగా పనిచేస్తారు. వాళ్ళు గెలిచినప్పుడు చుచ్చుతుగా ఓడిపోలేదు కదా, అన్నట్టు దెబ్బకి అందరూ వెళ్ళిపోయి ఇదంతా జరిగింది. కానీ ఈక్వల్గానే ఉన్నారు ఇంచుమించుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా. కానీ 50 రోజుల్లో ఇంకో విషయం మాత్రం అంటే గత 5 ఏళ్ల పాలనలో జరిగిన కొన్ని విషయాలు బయటకు వస్తుంటే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషయాలు అనిపిస్తుందండి. ఈ భూముల విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, కాంట్రాక్టుల విషయంలో కావచ్చు, జరిగిన అవకతవకలన్నీ బయటకు వస్తుంటే మాత్రం వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత గవర్నమెంట్ అవకతవకలన్నీ తీస్తారు బయటికి. చంద్రబాబు గారు మళ్ళీ పాత పద్ధతిలోనే ఏదో శ్వేతపత్రాలు అంటున్నారు. ఇంకెందుకు ఆ శ్వేతపత్రాలు ఎవరికి అవసరం? ఎవరు పట్టించుకోరు. పోలవరం మీరు పూర్తి చేయండి అని అడుగుతున్నారు జనం. మీరు పోలవరం మీద శ్వేతపత్రం ప్రకటించడం వల్ల జనానికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేదని మిమ్మల్ని గెలిపించారు. మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదొక్కటే చంద్రబాబు అండ్ కో గమనించాల్సింది ఏంటంటే ఇవాళ కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఏంటి, మీరు అప్పు తేలేదా, మేము అప్పు తెచ్చాం, మీరు ఇది చేయలేదా, అవి చేసాం. వాళ్ళు ఏమంటారంటే కొన్నాళ్ళు మీరు అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకున్నాము అన్నది. బట్ ఆ పాయింట్ వచ్చేలోపు వీళ్ళు సర్దుకోవాలి. జనాలు కూడా తెలుసు. ఇప్పుడు ఇమీడియట్గా అది మ్యాజిక్ వ్యాండ్ కాదు కదా సార్. రోడ్లు ఇలాగ చేయకపోగానే రోడ్లు బాగుపడిపోవు, ఇదైపోగానే రోడ్లు బాగు. ఇవన్నీ కూడా ఓ ప్రాసెస్ ఉంటుంది. పెన్షన్ ఇచ్చినంత ఈజీ కాదని అందరికీ తెలుసు. కాదు పెన్షన్. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉందండి, డెసిషన్ తీసుకుని ఎన్నాళ్ళు అయింది? ఆగస్టు 15 దాకా తొలి సంతకాల్లో అదొకటి. దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు కాంట్రాక్టులను ఫైనల్ చేయాలి, మెనూ ఫైనల్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫైనల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో కనీసం 6 months దాకా మార్పు అయితే కనపడదండి. 6 months ఏ ప్రభుత్వానికైనా టైం ఇవ్వాలి. మార్పు కనపడదు. ఇప్పట్లో మార్పు కనపడదు. రెండోది ఏంటంటే వీళ్ళకి 1వ తారీఖు వస్తేనే అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఎవరికైనా ఏ గవర్నమెంట్కైనా పెన్షన్లు ఇటనే డబ్బులు ఇవ్వడానికి తలకిందులు అయిపోతాడు. ఒకప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు 1వ తారీఖు వస్తుంది, అద్దె ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్కి 15వ తారీఖే మొదలవుతుంది. 1వ తారీఖు వస్తుంది, కూడా ఉంది కదా, అమ్మ 1వ తారీఖు అని సినిమా కూడా ఉంది. అదే అమ్మ 1వ తారీఖు జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి, తేవాల్సిందే, అప్పు తేవాల్సిందే. ఎటు వచ్చి ఏంటంటే గతంలో అప్పు తెస్తే 50 కోట్లు అప్పు తెచ్చినా 100 కోట్లు అప్పు తెచ్చినా మొన్నటి ఫ్రంట్ పేజీలో కనిపించేది. ఇప్పుడు కనపడదు. అదే తేడా. అది ఎవరేం చేయలేము దానికి. అంతే. అదే ఈ 50 రోజుల్లో నాకు అనిపించింది ఏంటంటే ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకటి రిజల్ట్ ఎలా ఉంటుందని పక్కన పెడితే ముందు ఒక సీఎం పరిగెడుతున్న తీరు కనిపిస్తుంది. ఆయన ముందు నుంచే ఉంది. అంటే ఈయన చిన్న గీత కావడం వల్ల ఇప్పుడు మనకి ఈ గీత స్పష్టంగా కనబడుతుంది. అదే మరి ఈయన ఎప్పుడూ బయటికే రాకుండా కనబడకుండా. కాదు సార్, 5 ఏళ్లలో వైజాగ్ వెళ్ళి ఒక్కరోజు నైట్ హాల్ట్ చేయని పరిస్థితి. ఏ రోజు ఎక్కడ నైట్ హాల్ట్ చేయని పరిస్థితి. బటన్ నొక్కడానికి తప్ప ఇంకెప్పుడు బయటకు వచ్చేవాడు కాదు. సీఎం అనేవాళ్ళు జనాలకి దగ్గరగా ఉండుంటే దాని అట్రాక్షన్ వేరుగా ఉంటుంది. కానీ ఆయన పాదయాత్ర చేసి జనానికి దగ్గర కావడం వల్లే జనం ఆయన్ని సీఎం వరకు తీసుకొచ్చారు. కానీ అదే జనానికి ఆయన 5 ఏళ్ళు ఎందుకు దూరంగా ఉన్నాడు అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకటి ఉంటే ఒక భయం ఉండొచ్చు. ఇది ఎందుకంటే జగన్ మరి ఏ విధంగా కొట్టలేనప్పుడు ఎవరైనా అటాక్ చేస్తారనే భయం ఎప్పుడు ఉంటుంది సార్ రాజకీయ నాయకులకి ఉంటుంది. బట్ ఇప్పుడు లేదా? ఇప్పుడు ఉంది కదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా. సార్ యాక్చువల్గా చెప్పాలంటే మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు వారాహి ఉంటుంది కదా, వారాహి మీద నిల్చుంటారు. దానికి చుట్టూ 10 అడుగుల డిస్టెన్స్లో ఆయన ఫెన్సింగ్ వేస్తున్నారు. అవునవును. వేసి అవతల నిల్చుంటారు జనాలంతా. ఈ ఫెన్సింగ్కి వారాహికి మధ్యలో 10 అడుగుల గ్యాప్ ఉంటుంది.
అది కామన్. ఏ సెలబ్రిటీకైనా ఆ ప్రొటెక్షన్ తప్పదు అది లేకపోతే రకరకాల బట్ ఏంటంటే అక్కడ ప్రొజెక్ట్ అయింది, ఇక్కడ ప్రొజెక్ట్ అవ్వట్లేదు. బట్ బియాండ్ దట్ వెళ్ళి పరదాలు కట్టడం, అదే చెట్లు నరకడం. ఇప్పుడు జగన్ గారిని చంద్రబాబు గారిని పోల్చుకుంటే చంద్రబాబు గారు ఆల్రెడీ అటాక్డ్. అవును ఒకసారి ప్రాణాలు చిన్న దీంట్లో తప్ప మెరకెల్లాగా తప్పించుకొని వచ్చారు. అవును మరి ఆయనే జనంలో అదే కదా. తిరుగుతూ ఉన్నప్పుడు మీకేమిటి సమస్య? మీరెందుకు జనానికి దూరంగా అది ఉన్నారు? ఒకటే కదా సార్, హెల్దీ పర్సన్ ఏం కాదు చంద్రబాబు నాయుడు. ఆయనకి 75 ఏళ్ళు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉండే శారీరక సమస్యలు ఉంటాయి. బట్ అవి ఉండి కూడా అంతలా తిరుగుతున్నాడు. ఆల్రెడీ 3 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. జిల్లాలనేది ఏ ఒక్కరోజు అమరావతిలో కూర్చున్నట్టు రాలా. అవును, ఎక్కడో ఒకరికి వెళ్తూనే ఉన్నారు. అలాంటిది 45-50 ఇయర్స్ మధ్యలో ఉన్న నువ్వు ఎంతలా తిరగాలి? అది మొదట్లో ఏమనుకున్నారంటే అన్నిటికీ సీఎం వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్నారు. ఇప్పుడు ఉందండి, నాకు అర్థం కాదు. మెల్లిగా అర్థమైంది అసలు బయటికే రావడనేది అర్థమైంది. 5 జిల్లాలు వరదల్లో ఉన్నాయండి. ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర. మరి జగన్ ఎందుకు వెళ్ళకూడదు నాకు అర్థం కాదు. అప్పుడు చంద్రబాబు వెళ్ళారుగా, పవన్ కళ్యాణ్ వెళ్ళారుగా, అమలాపురం ఆ కోనసీమ అవన్నీ వెళ్ళారు కదా. మరి ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళరు? అవును, ఇప్పుడు చంద్రబాబు పాలనలో బిజీ ఉన్నారు, పవన్ కళ్యాణ్ పాలనలో బిజీ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ ఆపర్చునిటీ తీసుకోవాలి కదా. ఢిల్లీ ధర్నా ప్లాన్ చేశారు కదా. అది సార్ ఢిల్లీ ధర్నా సార్, వాళ్ళు తిరిగే తిరుగుడికి మార్నింగ్ ఢిల్లీలో ఉంటే మధ్యాహ్నం అమరావతి ఉంటే సాయంత్రం శ్రీకాకుళం ఉండొచ్చు సార్. ఉండొచ్చు. ఇప్పుడు ఏముంది స్పెషల్ ఫ్లైట్లు. ఇప్పుడు అతను ఏంటంటే ఇప్పటి నుంచి ఫైట్ చేయడం. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయొద్దు, గవర్నమెంట్ ఎత్తి చూపొద్దు, పోయి జనాలు పరామర్శించు. మీ పార్టీ తరఫున ఏదో ఒకటి ఇయ్యి, మీ పార్టీ వాళ్ళు పంపించు, వాళ్ళకి ఏదో ఆహార పొట్లాలు ఇయ్యి, లేదా పొలాలు ఎలా ఉన్నాయి చూడు. నేను అందుకే అంటాను, అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలో చేసేసుకున్నాడు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి కావచ్చు, అలవాటుతో కావచ్చు. మరి నువ్వు కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నావు, ప్రతిపక్షంలో ఉండి జనాల్లో తిరిగేవు, పాదయాత్ర చేసావు, అంటే నీకు కూడా అలవాటు ఉంది. అలవాటు ఉండి ఇప్పుడు మరి ప్రతిపక్షం ఉన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి కదా. ఆ ప్రయత్నం కనపట్ల, ఆ ప్లానింగ్ కనపట్ల. జనాల్లోకి వెళ్ళడం లేదని పార్టీ రీస్ట్రక్చరింగ్ ఎక్కడ చేస్తున్నారు అంతే. పార్టీ రీస్ట్రక్చరింగ్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఇమీడియట్గా నువ్వు పెట్టాల్సింది ఏంటి? రోజు ఆ ఓడిపోయిన వాళ్ళతో కూర్చుని మీటింగ్లు పెడుతున్నారు. వాళ్ళు ఏం చెప్పరు, మనం ఎలాగంటే ఇలా కూర్చొని మాట్లాడతారు, అయిపోతుంది. వెళ్ళి కొత్త బ్లడ్ ఎక్కించడం కానీ, పార్టీకి శ్రీకాకుళం నుంచి ప్రతి జిల్లా కమిటీలు వేయడం కానీ, ఇవి చేయడం కానీ స్టార్ట్ చేయాలి కదా. ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు నీ జారిపోయిన బీసీలు మళ్ళీ దగ్గర తెచ్చుకోవాలి కదా. అది తెచ్చుకోవడం మనిషి మళ్ళీ రెడ్లని ఏం చేస్తానంటే, అంటే తెలిసి సాయం చేస్తున్నట్ట, లేకపోతే తెలియక సాయం చేస్తున్నట్ట. అంటే అదే ఆయన బలం అని అనుకున్నాడేమో. ఆయనకున్న విమర్శ ఏంటి? సజ్జల సకల కళామంత్రి అని చెప్పి వాళ్ళు బిరుదు పెట్టారు. అది తెలిసినప్పుడు, అది మైనస్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం మార్చినట్టు వెనక్కి చేయాలి కదా. ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సక్సెసర్ అని అందరికీ తెలుసండి. కానీ ఎక్కడైనా ప్రొజెక్ట్ చేస్తున్నారు చంద్రబాబు? పవన్ కళ్యాణ్ని దగ్గర పెట్టుకున్నంతగా లోకేష్ని పెట్టుకుంటున్నారా? లేదుగా. చాలా జాగ్రత్తగా ఆయన మంగళగిరిలో ఉండి అక్కడే పరిమితం అయిపోయి అక్కడే ఉన్నాడు. కానీ ఎక్కడైనా ఇంటర్ఫీర్ అయినట్టు కనిపిస్తుంది మీకు? అవ్వచ్చు, అది వేరే సంగతి, తెరవెనకాల. బట్ అంటే దీని అన్నారు మన పెద్దవాళ్ళు, నువ్వు ఎంత మాంసం తిని కానీ ఎముకలు మెళ్ళకేసుకోతాను. అవును, అసలు చెప్పారు సామెత అది. అదే మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అదే కదా. ఈయన అదే పని మీద ఉన్నారు. అసలు ఆయనకి ఎవరు చెప్పరేమో. అదే అంటున్నాను నేను, సలహా ఇచ్చేవాళ్ళే. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ముద్ర వేశారంటారా 50 రోజుల్లో? పవన్ కళ్యాణ్ ముద్ర అయితే ఇంకా ఏమీ కనపడటం లేదు. కానీ ఆయన ముందు ఆకలింపు చేసుకోవాలి సార్. వీళ్ళతో ఇలా కాదు కదా. ఆయనకి రాజకీయమే కొత్త, దాన్ని ఆకలింపు చేసుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది. ఆయన ముందు తప్పడుగా వేసి మొత్తాన్ని సర్దుబాటు చేసుకుని ఇది మనకు దారి అని ఒక క్లారిటీ వచ్చేసింది ఆయనకి. అది ఎలక్షన్ ముందే క్లియర్గా చెప్పాడు. కొన్ని త్యాగాలు చేయాలి, మనం ఉండాలి, మన పాత్ర ఉంచాలి, ఇదే పద్ధతి అని ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టినప్పుడల్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడల్లా తగ్గలేదు అసలు. ఇంతవరకు ఓట్ల ట్రాన్స్ఫార్మేషన్ ఎంత సక్సెస్ఫుల్గా ఇలా చేయడం అన్నది ఫస్ట్. అది పవన్ కళ్యాణ్ వాళ్ళకి నచ్చ చెప్పగలిగాడు ఆయన. మనం చెయ్యాలి, మన ఓటు వాళ్ళకి ఇవ్వాలి. చాలా మంది వ్యతిరేకించారు వీళ్ళంతా. ఆయన సజెస్ట్ చేశాడు ఒకటి. ఇప్పుడు ఇంకేంటంటే మినిస్ట్రీలు ముద్ర వెయ్యాలంటే ఆయన కూడా సమస్య ఏంటంటే, ఆయన వారాహి మీద పర్వాలేదు, మరీ ఎక్కువగా తిరగలేదు, అలా తక్కువగా తిరగలేదు, ఏదో
మొత్తం ఇప్పుడు ఆయన ఉన్న కీలకమైన మంత్రిత్వ శాఖలు గ్రామీణ రూరల్ డెవలప్మెంట్. పంచాయతీరాజ్. సో వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ కూర్చుని పంచాయతీ సర్పంచ్కి సీట్ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, అది కాదు. ఇప్పుడు ఆయన కూడా వెళ్ళాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అఫీషియల్గా వెళ్ళాలి గ్రౌండ్లోకి. శ్రీకాకుళం మొదలుపెట్టి అప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళాలి. దానికి ఇంకా ఇది 50 days కాబట్టి ఫస్ట్ పిఠాపురం వెళ్ళి వచ్చాడు. పిఠాపురంకి ఏదో ఒక ప్లానింగ్, ఏదో ముందు ఇంటికి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళడం కోసం అయితే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా కొంచెం పకడ్బందీగా ఉంటుంది. ఎందుకంటే పిఠాపురంలో ఆయన తరఫున డిఫాల్ట్గా ఎవరైనా ఎక్కువ చేస్తున్నారన్న ఫీలింగ్ ఎక్కడ రానివ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు నాగబాబు ఇంకోళ్ళు వెళ్ళిపోయి అక్కడ జాగ్రత్తగా డిఫాల్ట్ ఎమ్మెల్యేగా డిఫాల్ట్ మినిస్టర్ చేస్తున్న ఫీలింగ్ ఎక్కడ రానివ్వలే. అంటే ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. పైగా మొన్న కూడా చెప్పాడు, ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, చేస్తే మాత్రం నేను బయటికి వస్తా అని చెప్పి. సో నాకు తెలిసి ఆయన చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాయండి. అంటే ఆయన సినిమాలు కంప్లీట్ చేసి తీరాల్సిందే, దాన్ని ఆపడానికి లేదు. మరి ఉప ముఖ్యమంత్రిగా ఆయన షూటింగ్లకు వెళ్ళినప్పుడు ఏమైనా అనవసరమైన విమర్శలు ఎదుర్కొంటాడేమో. ఎన్టీఆర్ చేయలేదా? ఎన్టీఆర్ ఎప్పుడు బొమ్మరి విశ్వామిత్ర అరకులలో షూట్ చేశారు, నాతులు షూట్ చేశారు. అవునవునవును. లాస్ట్ ఆ తర్వాత అధికారం పోయింది ఆయనకి. కాదు సార్, నేను ఇది ఆయన ఇమేజ్కి బేసే అది. ఎంత కాదన్నా ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాను జనాలు అడగరు. అంటే ఐ మీన్ ఆయన సపోర్టర్స్ ఏ సినిమా చేస్తారు, ఇప్పుడు కంప్లీట్ చేస్తారని అడుగుతారు. ఎందుకంటే నా బేస్ అది, వీళ్ళకి ఆ బేస్ కాదు కదా. అంచేత చెయ్యాలి. కనీసం నేను కూడా 2 సినిమాలు అయితే కంప్లీట్ చేస్తాను. అవన్నీ ఎప్పుడు నుంచో పెండింగ్ ఉన్నాయి కదా. అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయి ఫస్ట్ పార్ట్కి రెడీ అవుతున్న హరిహర్ వీరమల్లు కంప్లీట్ చేస్తారు. 2 ఓజీ ఒక 15 రోజులు ఎంతో చేస్తే అది కూడా అయిపోతుంది. సరే, ఉస్తాద్ అయితే ఇంకా స్టార్ట్ చేసింది జస్ట్ ఒక 3-4 రోజులు 5 రోజులు షూట్ చేశారు, అంతే తప్పించి చేయలేదు. సో దాన్ని ఏమైనా చివరికి పెట్టి ఉండొచ్చు, తర్వాత ఇప్పుడు చేస్తారు. ముందు ఈ 2 అయితే ముందు ఆయన అక్కడ ఇదే అవ్వాలి కదా. ఒక 3 మంత్రిత్వ శాఖలు, అందులో పెద్ద మంత్రిత్వ శాఖలకి మంత్రి అంటే ఎంత పని ఒత్తిడి ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు కదా. గొప్ప అవకాశం అది, ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు అది. ఎందుకంటే 10 ఏళ్ళు పార్టీ పెట్టాడు, కింద మీద పడ్డాడు, అన్నీ ఓడిపోయాడు, అన్నీ గెలిచాడు. ఇంతవరకు చరిత్రలు లేరు ఇక్కడ. ఆయన మీద కూడా అందరూ ఉంటారు. ఇప్పుడు మన ఆయనే చెప్పాడు, ప్రతివాడు టీటీడీ చైర్మన్ కావాలని అడుగుతున్నారు. ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు రెడీగా ఉంటారు, మాకు ఏం చేస్తారు. ఇప్పుడు ఆయన చేయగలిగింది ఏంటి? ఆయన పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్కి ఎమ్మెల్సీ వరకు చేయగలిగారు, వచ్చింది కాబట్టి. ఒత్తిడి అయితే గ్యారెంటీగా ఉంటుంది ఆయన. సో ఇంకవన్నీ ఇప్పుడు ఇవన్నీ దృష్టి పెట్టాలంటే ఈక్వేషన్ చాలా కష్టం అండి. ఇప్పుడు ముందే ఎందుకనే 6 నెలల దాకా నాకు తెలిసి ఇవేవి పోస్టులు ఇస్తారని నేనేం అనుకోలేదు. మరి ఉంటే ఇప్పుడు టీటీడీ కూడా తప్పనిసరిగా ఫిలప్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ శ్యామల గారిని పంపించారు, వెంకయ్య చౌదరి గారిని పంపించారు. సో 2 కేపబుల్ ఆఫీసర్లు అక్కడ పెట్టారు. అంతే. సరే, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆఫీసర్స్ రూలింగే బాగుంటుందండి. ఆఫీసర్స్ రూలింగే బాగుంటుంది ఒక్కోసారి. అవును, వీళ్ళు వెళ్తే వాళ్ళ కాళ్ళలో కర్రలు పెట్టడమే తప్పించి ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వెళ్తే. మీకు చంద్రబాబు గారి దగ్గర ఆ లక్షణం ఎప్పుడూ ఉంది. మీరు ఒక్కసారి బాగా గమనిస్తే టీటీడీ చైర్మన్గా వేసిన వాళ్ళు ఎవరు కూడా, ఇప్పుడు పూర్వం బాలసుబ్రహ్మణ్యం గారు ఉండేవాడు, చంద్రబాబు గారు ఆయా మొత్తం బాలసుబ్రహ్మణ్యం గారే జైఓగా ఉండి ఆయన జైఓగారు. లాస్ట్ 5 years శ్రీనివాసరాజు గారు. అంటే ఒకరుంటే వాళ్ళే ఉంటారు. మీరు ఎన్టీ రామారావు టైంలో కూడా వచ్చిందండి. ఎన్టీ రామారావు టైంలో కూడా పివిఆర్కే ప్రసాద్, తర్వాత ఆర్టీసీ హెచ్ఏ ద్వారా. అవును, అసలు హెచ్ఏ ద్వారా ఉన్నప్పుడే కదా ఆర్టీసీ మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నేషనలైజేషన్ జరిగింది. కానీ బస్ స్టాండ్లు కన్స్ట్రక్షన్ జరిగింది. కానీ ఇక్కడ మన సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ కానీ, విజయవాడ శాతవాహన బస్ స్టేషన్ కానీ, ఇవన్నీ కూడా హెచ్ఏ ద్వారా ఎన్టీఆర్ కాంబినేషన్లోనే. సార్, ఆఫీసర్స్కి ప్రయారిటీ ఇచ్చి ఆఫీసర్ల మీద వదిలింది ఉంది. ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన కూడా ఇచ్చారు, ఆయన ఉంది, స్వేచ్ఛ ఇచ్చారు ఆయన. వైజాగ్ కార్పొరేషన్కి చాలా కాలం పబ్లిక్ రిప్రజెంటేషన్ లేదు. శ్రీధర్ అని చెప్పి, నాగులపల్లి శ్రీధర్ అని చెప్పి ఆయన మీద వదిలితే ఇవాళ వైజాగ్ రోడ్లు ఇవాళ అలా ఉన్నాయంటే కారణం నాగులపల్లి శ్రీధర్. ఆవేళ ఆయన మీద ఒక మేయర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉంటుంటే ఇవి జరిగేవి తెలిసిందండి. నన్నైతే కొన్నాళ్ళు అయితే మళ్ళీ సరైన ఆఫీసర్ లేకపోతే మొత్తం పొలిటికల్ భ్రష్టు పట్టించేస్తారు. ధర్మారెడ్డి టీటీడీ పాలనలాగా ఉంటుంది. అవును, చంద్రబాబు కూడా, ఇప్పుడు జగన్ కూడా ధర్మారెడ్డికి అప్పచెప్పారు. ధర్మారెడ్డికి అప్పచెప్పారు. ఎలా ఉండేది?
ఆయన చాలా చెడ్డ పేరు ఎక్కువ ఉన్నట్టుంది ఆయన, మంచి పేరు ఏడా కనపడలేదు. సార్ కనీసం క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేసే వాళ్ళకి మంచినీళ్ళు, ఒకప్పుడు ఆ వైకుంఠం అనేది పెట్టిన తర్వాత అన్నప్రసాదాలు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అవును, మంచి అవును, బాత్రూమ్లు అన్నీ ఇచ్చి ఎంతో బాగుండేది. వైకుంఠం అన్నది వైకుంఠంలో ఉండేది. అవునవును. అది మొత్తం వాడి చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కదా శ్యామలో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అన్నప్రసాదాలు స్టార్ట్ చేశారు. చాలా చేశారు. సో సరైన ఆఫీసులు ఉంటే దాని లెక్క వేరుగా ఉంటుంది. అవును. అంతే తప్ప పోస్టులు అనేది అంటే పొలిటికల్ పార్టీగా కావాల్సి తప్పదు, వేరే సంగతి. కానీ దానికి టైం తీసుకుని ఏం తప్పలేదు. అది చంద్రబాబు అయినా పవన్ అయినా కూడా. వేయకపోయినా 2-3 ఏళ్ళు వేయకపోయినా. ఇప్పుడు పోయినసారి మాత్రం ఎప్పుడు వేశారు ఆయన యాదవ్ గారిని? ఎప్పుడు లాస్ట్లోగా వేసింది. అవును, టీటీడీ చైర్మనే లేడు కదా ఈ నయాంలో. అవును. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు. క్షేత్ర మహిమ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరూ, మీ ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది, నా ఇంట్లో విగ్రహం ఉంటుంది, అది వేరు. బట్ క్షేత్ర మహిమ అనేది ఉంటుంది. సో అందుకని అందరూ తిరుపతి వెళ్తారు. సుబ్బారెడ్డి గారి టైంలో వైజాగ్లో గుడి కడతా, హైదరాబాద్ గుడి కడతా, కాశ్మీర్లో గుడి కడతా, మంచిదే. కానీ ముందు అక్కడికి వచ్చే వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాలి కదా. అవునవును. ఇంతకన్నా ముందు అక్కడికి వచ్చి రోజుకు 60-70 వేల మంది వస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ బ్రేక్ లేకుండా. ఇప్పుడు బ్రేక్ దర్శనం ఏదో ఒక టైంలో పెట్టేసి మిగతా కంటిన్యూగా దర్శనం ఇచ్చేయాలి. అప్పుడు నుంచి ఒక గంట ఇవ్వడం, గంట బ్రేక్, గంట ఇవ్వడం, వాళ్ళకి బ్రేకు, ఇలా చేయడం వల్ల జనాల్లో విపరీతం అసంతృప్తి వచ్చింది తిరుపతి విషయంలో. కరెక్ట్. ఇప్పుడు రోజుకి మిగతా పెద్ద పెద్ద ఆలయాలు కూడా అంత వేల వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ దర్శనానికి అది ఉంటే అది వేరుగా ఉంటుంది. సో ఇది ఇప్పుడు కూడా ఆ ఇచ్చిన ఆఫీసర్స్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టి, ఆఫీసర్లను బట్టి ఉంటుంది. ఏదైనా 50 రోజులు అయితే మాత్రం ఒక్క బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, 2-3 మర్డర్లు, లేకపోతే అంటే ఈ ఎవరినో ఎక్కడో కొట్టారు, ఎవరినో ఎక్కడో రేప్ చేశారు, ఇవన్నీ కూడా అవి ఎప్పుడు జరిగే ఇన్సిడెంట్స్. వాటిని పోలీసులు వీళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేస్తుంటారు. కానీ మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి దాని గురించి మనం మాట్లాడాలి. బట్ పొలిటికల్గా జరిగినవి మాత్రం కొన్ని ఉన్నాయి. అవి కేవలం అవి పక్కన పెడితే ఇంకెక్కడ కూడా అనట్లేదు. ఎస్పెషల్లీ ఒకేసారి 7,000 రూపాయలు వాళ్ళందరికీ ఇవ్వడం అది ఒక చిన్న. కానీ ఆర్టీసీ స్టార్ట్ చేసింటే బాగుండు. తెలంగాణలో చేశారు, కర్ణాటకలో చేశారు. ఈయన ఎందుకు? నేను అనుకోవడం ఆర్టీసీని ఎందుకు చేయట్లేదు అంటే, నేను అనుకోవడం 2 కారణాలు. ఒకటి ఆర్టీసీ మీద వచ్చే బర్డెను, ఆ బర్డెన్ గవర్నమెంట్ రీప్లేస్ చేయాలి, అదొకటి. రెండోది ఇవాళ మనకి ఆటోలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ తప్పు సార్. ఒకటి ఎవరికైనా సౌకర్యం కల్పించాలంటే ఇంకెక్కడో నష్టపోతారు. జగన్ ఆల్రెడీ ఆటో వాళ్ళు 10,000 ఇచ్చాడండి. 10,000 ఇచ్చాడు. ఇప్పుడు అది వీళ్ళు ఇవ్వరు. రెండో పైగా ఆర్టీసీ ఫ్రీ ఇచ్చారనుకోండి. సో త్రూ అవుట్ ఆటో డ్రైవర్స్లో చిన్న అసంతృప్తి అది ఎప్పటికైనా ఉంటుంది కదా. మీరు ఏ రోజు అమలు చేసినా ఆ సమస్య ఉంటుంది కదా. దాన్ని చేస్తే నేను కూడా ఏదో విధి విధానం చేస్తా. దాన్ని కూడా ఆధార్ కార్డు పెట్టి వైట్ కార్డు పెట్టడం, అట్లా పెట్టి అప్పుడు ఫిల్టర్ చేశారని చెడ్డ పేరు వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిల్టర్ చేస్తారు కదా. ఇప్పుడు మరి మొదట ఏమన్నారు, బస్సు అందరికీ ఆడవాళ్ళు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు ఆధార్ కార్డు హైదరాబాద్ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకే కదా ఇస్తున్నారు. సో ఫిల్టరైజేషన్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మన 2 లక్షల దాంట్లో కూడా కొంత ఫిల్టరేషన్ కొంత జరిగింది. ఫిల్టరేషన్ వచ్చి ఎలా గవర్నమెంట్ అనేది ఎప్పుడు ఎలా తగ్గించుకోవాలో వీలైనంత వరకు భారం కొంత తగ్గించాలనే చూస్తుంది. ఏంటంటే ఇంకా అలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఇప్పుడు నిరుద్యోగ భృతి అయినా కూడా అంతే ఉంటుంది కదా. అదే అది కూడా ఇవ్వలేరు, ప్రాక్టికల్ ఇంపాసిబుల్. సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇవాళ మా ఆంధ్రలో కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశంలో కావచ్చు, ఫలానా ఉద్యోగం కావాలంటే దొరకదండి. ఉద్యోగం కావాలంటే దొరుకుతుంది. ఈరోజు ఏదో ఒక వృత్తి, ఏదో ఒకటి ఉద్యోగం కావాలంటే దొరుకుతుందండి. నాకు ఫలానా ఉద్యోగం కావాలంటే దొరకదు. ఎందుకంటే వెళ్ళండి బజార్లోకి వెళ్తే షాప్స్ చూస్తే సేల్స్మన్ వాంటెడ్, సేల్స్మన్ వాంటెడ్, సేల్స్మన్ వాంటెడ్ బోర్డులు కనిపిస్తుందిగా. ఏది కాదు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తే ఎక్కడ చూసినా గోడల నిండా క్యాటరింగ్ బాయ్స్ కావాలి, ఈ బాయ్స్ కావాలి, అమెజాన్ బాయ్స్ కావాలి, స్విగ్గీ బాయ్స్ కావాలని కనిపిస్తుంది. ఉద్యోగం అయితే ఉంది. స్విగ్గీ జొమాటోలో ఎప్పుడైనా. ఎవరంటే మెయిన్ నిరుద్యోగులు ఇంజనీరింగ్ అండి. ఏడాదికి 1,00,000 మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు. వాళ్ళు ఈ పనులు చేయలేరు, వాళ్ళు కిందకి దిగలేరు. వాళ్ళకు మంచి ఉద్యోగం కావాలి. మంచి ఉద్యోగాలు మంచి ఏ ఉద్యోగం వస్తుందండి సార్? ఇవాళ హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జీతం 12,000 నుంచి 15,000, అంతకన్నా ఎక్కువ వస్తున్నది వీళ్ళకి. 25,000 వస్తుంది స్విగ్గీ చేసే అబ్బాయి రోజు 8 గంటలు పనిచేస్తే.
సార్ వాచ్మెన్కి అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏ వాచ్మెన్కి 15,000 జీతం, అవునవునవును. బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 15,000 జీతం ఉంది. అది కూడా మళ్ళీ పిఎఫ్ అని అదే కట్ చేసి 12,000 చేతిలో పెడతారు. 10,000 హాస్టల్లో కట్టడానికి కూడా రాదు. ఇవాళ హాస్టల్లో ఉండాలంటేనే 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఉంది. అవునవును. మళ్ళీ ఇంటి నుంచి తెప్పించుకోవాలి వాళ్ళు. ఇప్పటికీ కూడా కొంతమంది పాపం సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తూ కూడా స్విగ్గీ జొమాటో చేసేవాళ్ళు, ఉన్నారు లేదంటే ఉబర్ చేసేవాళ్ళు. ఉన్నారు ఉబర్ ఆటోలు తోలేవాళ్ళు ఉన్నారు. సో అంటే నిరుద్యోగం అన్నది ఆంధ్రాలో ఏంటంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఉంది కాబట్టి అన్నింటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. అక్కడ అసలు సిటీనే పెద్ద సిటీ లేకపోవడం అనేది ఒక నష్టం చేసింది. సరే అక్కడ కూడా కంప్లీట్ అవుతున్నాయండి, అక్కడ కూడా కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగులు వస్తున్నారు. అంటే చెప్తాం కదండి, ఫలానా ఉద్యోగం అంటే దొరకదు, ఫలానా ఉద్యోగం అంటే ఇక్కడ రావాల్సిందే, ఇక్కడ రావాల్సిందే. అయితే మీ ఒపీనియన్ ఏంటి? మిగతా ఈయన 50 రోజులు, ఆయన 20,000, ఈయనకి చంద్రబాబుకి ఎన్ని మార్కులు వేస్తారు, జగన్కి ఎన్ని మార్కులు వేస్తారు? మార్కులనే కాదు కానీ మీరు చెప్పినట్టు చంద్రబాబు గారు యాక్టివ్గా ఉన్నారు, చంద్రబాబు గారు పనిచేస్తున్నారు అంటే 100 మార్కులు వేసుకోవచ్చు, కొన్ని కనీసం 80 మార్కులు వేసుకోవచ్చు. ఆయన మళ్ళీ ఆ శ్వేతపత్రాలు, ఆ పాత జన్మభూమి, అవన్నిటికీ 20% తీసేయండి. పార్టీ శ్రేణుల్ని పెన్షన్లు అంతా ఇన్వాల్వ్ చేయడము, ఇదంతా ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు కరప్షన్. మళ్ళీ జన్మభూమి కమిటీలు దుర్దశ వస్తుందేమో అనే ఒక అనుమానం ఉంది జనంలో. ఇవన్నిటినీ ఆయన ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. రెండవది, పాత ప్రభుత్వం మీద ఏమి మాట్లాడినా ఇక జనం వినరు, వాళ్ళకి మూడు లేదు. ఇంకా అదే దానికి 20% మార్క్స్ పోయినా ఓకే, 80%, 70-80%. ఇప్పుడు జగన్కి వచ్చారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఇన్యాక్టివ్ అయిపోతారు, ఆయనకి ఉండరు, ఆయన బెంగళూరు వెళ్తారు, ఇడుపులపై వెళ్తారు, విశ్రాంతి తీసుకుంటారు అని ఒక ఇది క్రియేట్ అయింది ఆయన మీద, అసెంబ్లీకి రాడు ఇవన్నీ. కానీ అవన్నీ పటాపంచలు మీడియాని ఎందుకు ఫేస్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. మీడియాని ఎందుకు ఫేస్ ఇప్పుడు చేస్తున్నాడు కదా, ఇప్పుడు మొన్న మాట్లాడినాడు. ఆయన ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు కదా, అక్కడికి వెళ్తే ఎదురుకుండా వస్తే మాట్లాడారు. ప్రెస్ మీట్లు పెట్టాల్సిందే ఆయన, దారి ఏముంది మీకు? రెండో దారి ప్రెస్ మీట్లు పెడితే మీడియా ఆయన దగ్గరికి వస్తే సార్, ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఎవరిని అడుగుతారు, ఏమంటే మీరు అన్యాయం చేశారు, లేకపోతే మీరు అక్రమం చేశారా, లేకపోతే ఇది చేశారా, మీరు బాగా పాలించలేదా, ఎవరు అడుగుతారు, చెప్పాలి కదా సమాధానం. తప్పదు, అనివార్యం. ఆయనకి ఇక మీదటైనా ఆయనకి ఆప్షన్ లేదు ఆయనకి. ఇప్పుడు ఎప్పుడు మీడియా ముందుకు సజ్జలే రావాల్సిందే ఉంది, ఇంకా రావాలి, ఇంకేం వస్తారు, ఆయనే వస్తున్నాడు కదా. ఇప్పుడు రావాలంటున్నాను. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఇన్యాక్టివ్ కాకుండా యాక్టివ్గానే ఉన్నారు. అదే కారణాలు ఏమైనా చెప్పండి మీరు. హింస అనేది ఆయన చెప్పినంత హింస ఉందా, ఆయన ఏదో మరీ ఓవర్ ఎగ్జాగరేటెడ్గా రాష్ట్రపతి పాలన విధించాలి అనే వరకు వెళ్ళాడు. నాకు ఎందుకో అంటే ఇప్పుడు సార్ అధికారం వచ్చిన 50 రోజుల్లో నేను చక్క ఏంటి పరిస్థితి ఆక్రమణ చేసుకుని ఎక్కడెక్కడ సెటరేట్ చేస్తానని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారు. అరే ఎందుకు నేను అధికారం కోల్పోయాను, జనం మనకి ఇంత దారుణంగా ఎందుకు ఓడించారు, నేను ఎక్కడ తప్పు జరిగింది, లేకపోతే పార్టీ ద్వారా ఎక్కడ జరిగింది, లేకపోతే జనాలు ఎక్కడ తప్పు చేశారు, ఇది దీన్ని ఆ ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ చెప్పినట్టు ప్రాపర్గా జరగడం లేదు. అంటే అప్పుడు మరి 100% 80% మార్కులు రావుగా, రావు. ఫస్ట్ ఆయన అర్థం చేసుకోవాల్సింది తాను ఎందుకు ఓడిపోయాను, ఈవీఎంలు అవి ఇవి అని కొన్ని ఆరోపణలు చేశారు కానీ అవన్నీ టైం వేస్ట్ మాట్లాడారు. ఇప్పుడు సరే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి రీస్ట్రక్చర్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సరే ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు ఉన్న వాళ్ళే ఉంచు, పోనీ వాళ్ళే పార్టీ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, బట్ వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి, ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, ఏం జరుగుతుంది, ఎక్కడ కష్టం వచ్చినా జనాల వెనకాల నించోండి, మీరు వెళ్ళి అక్కడ వర్షం పడింది నించోండి, అక్కడ యాక్సిడెంట్ ఏం వెళ్ళి నించోండి. ఏం లేదు సార్, జగన్ గారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, జనానికి దగ్గరగా ఉన్నప్పుడు జనం ఆయన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లారు, జనానికి దూరం అయినప్పుడు జనం ఆయనకి దూరం అయ్యారు. ఇప్పుడు మళ్ళీ దగ్గర సీట్లకు పరిమితం చేసి పార్టీ ఎలా దగ్గర అవ్వాలి, ఆయన ఎలా దగ్గర, ఆయన జనానికి దగ్గరై పార్టీ దగ్గరై జనంతో పాటు ఉంటే ముందు ఫస్ట్ పాయింట్ ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వమో ఇంకోటు అనేది కాదు. ఆయన అర్థం చేసుకోవాల్సింది అందరూ ప్రజాస్వామ్యంలో మామూలు స్థాయి నుంచే ముఖ్యమంత్రులు అవుతారు, రాష్ట్రపతులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, సామాన్యమైన మనుషులు వీళ్ళంతా. అది బేసిక్ క్వాలిఫికేషన్. మనకి ఏదో వెనక చరిత్ర ఉంది కాబట్టి మనం అయ్యాము అనుకోవడం. సినిమా హీరోలాగే సార్, వారసత్వంతో ఒక సినిమా రావచ్చు, ఒకటి లేదు అక్కడి నుంచి ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఎంతో మంది అలా మన కళ్ళ ముందు ఉన్నారు, సో ఈయన కూడా అలా ప్రూవ్ చేసుకోవాలి. అది అయిపోయింది, ఆయనకి అన్ని ఛాన్సులు ఇచ్చేసి ఫైటింగ్ బ్యాక్ ఎలాగన్నది ప్రూవ్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ అన్నది ఇచ్చారు, అయిపోయింది. బడ్జెట్ అయింది, బడ్జెట్ వచ్చింది, సజ్జలు మాట్లాడడం, విజయసాయి రెడ్డి మాట్లాడడం కాదు, మీరు మాట్లాడాలి. అవును, ఆయన వాయిస్ ఏదో చెప్పాలి, ఇది చేశారు తెలుగుదేశం తెచ్చుకోలేకపోయిందనో తెచ్చుకుందని. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్వార్టర్ని చేంజ్ చేసుకుని ఆయన కళ్ళతో చూసి ఆయన కారణాలు, ఆయన బయటకు వస్తే మాత్రం చాలా హుషారుగా వస్తాడు. ఆయన జనాలు ఆయన దగ్గరికి హుషారుగా వస్తారు.
ఆయన ఆకర్షణ ఉంది సార్ ఆకర్షణ విపరీతంగా. ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన కొంచెం ఇప్పుడు ఫిజికల్ వర్కౌట్ కాదు, బయటకు వచ్చి పొలిటికల్ వర్కౌట్ చేయాలి. పొలిటికల్ వర్కౌట్ చేయాలి. మొన్న వర్షంలో కూడా ఆయన దారి పొడుగున అవర్స్ టుగెదర్ వెయిట్ చేశారు. అదే నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఆయన 40% ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ 40% ఓట్ బ్యాంక్ ఆయన వెనకాల వస్తారు. బట్ ఏంటంటే వెళ్ళాలి కదా. ఇప్పుడు సినిమా హీరో జనంలోకి వస్తే జనం మీదకి వెళ్తారు సార్, జనంలోకి ఇంట్లో కూర్చుంటే ఎవరు వెళ్తారు? ఇంకేమిటంటే ఇప్పుడు ఈ వర్షంలో కూడా లోకేష్ విన్నపాలు తీసుకుని ప్రజా దర్బార్ని మెయింటైన్ చేస్తుంటున్నారు. వాళ్ళు అతను వర్షంలో కూడా లోకేష్ వస్తాడని నమ్మకం ఉంటే కదా మీకు వస్తారు వాళ్ళు. అవునవును. ఆ నమ్మకాన్ని కలిగించాలి కదా. సో ఇప్పుడు ఈయన వెళ్ళాలి కదా. ఈయన తానే పార్టీ అనుకునే దాని నుంచి బయటకు వచ్చి అంచెల వారి వ్యవస్థ ఉంటుంది పార్టీలో, కార్యకర్తలు, చిన్న నాయకులు, పెద్ద ఇప్పుడు నాయకులు. ఈయన మాట్లాడకపోతే వాళ్ళే మాట్లాడతారు. ఎవరు మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్ర ధర్మాన్ని 2 ఉన్నారు బ్రదర్స్. మాటలు ఎక్కడ వినిపించింది మీకు? ఎన్నాళ్ళు వినిపించింది? ఎవరి గొంతు లేదు. బొత్స సత్యబాబు మాట ఎన్నాళ్ళు వినిపించి? ఎంవి సత్యనారాయణ, అవును శ్రీనివాస్, ఎవరి మాటలే వినిపిస్తున్నాయా? ఒక అమర్నాథ్ ఒకసారి మనం మాట్లాడాడు, కన్నబాబు మాట్లాడారా? అవును. ఎవరు మాట్లాడారు? వాళ్ళ నాయనకి ఈయనకు ఉన్న తేడా అది. వాళ్ళ ఆయన ఎంతో మంది ఉండేవాళ్ళు ఆయన చుట్టూ. ఇక్కడ మచిలీపట్నం నుంచి ఆయన తప్ప ఇంకొక ఎవరైనా మాట్లాడుతున్నారా? లక్ష్మీభారత్ మాట్లాడింది ఎక్కడైనా? ఎవరు లేదు. ఎవరు ఇది తెలియాల్సింది ఏంటంటే అధికారాంత ముందు చూడవాలి అన్నారు భారతంలో పద్యం. అలాగా ఇప్పుడు తెలిసింది కదా, నీ పార్టీ నీది, నువ్వే అనుభవించావు, మళ్ళీ నువ్వే నిలబెట్టుకోవాలి. అంతే. సో నువ్వే వెళ్ళాలి జనాల్లోకి, నువ్వే మీడియాతో మాట్లాడాలి. ఇప్పటికీ ఇంకా నేను సజ్జలు నాకు మధ్యలో జనాల మధ్యలో సజ్జలు పెట్టుకుంటా, లేకపోతే ఇంకోళ్ళు పెట్టుకుంటా, వాళ్ళు ఇచ్చిన లేట్కి నేను సంతకం పెడతా, వాళ్ళు ఇచ్చిన దానికి ఓకే అంటే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన 10 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలి దానికి ఫిక్స్ అయి ఉన్నాడు. అంటే జనసేన టీడీపీ బాండింగ్ 10 ఏళ్ళు ఫిక్స్ అని అనౌన్స్ చేసి ఉంచారు. అవును. సో అది పెద్ద సవాలు. ఆ సవాల్ని దాటి వెళ్ళాలంటే నీ బలాన్ని పెంచుకోవాలి, 10% ఓట్ల బ్యాంక్ పెంచుకోవాలి. చంద్రబాబు బలహీనుడవుతాడని వెయిట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఈయన ఎలా బలవంతుడు అవుతాడు సార్? శత్రువు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత బాణం వేస్తానంటే అలా కరెక్ట్. ఇప్పుడు అది ఎలా ఉందంటే భీష్ముడు బాణం వెలిసిన తర్వాత అర్జునుడు బాణం వేశాడు, అంతవరకు వేయలేకపోయాడు. అది టైం ఈ కాలం కాదు అది. ఎందుకంటే అవతలడు బాణం వేయడం ఆపడు. అవును. అందులో చంద్రబాబు నాయుడు కూడా అసలు ఆపడు. పైగా చంద్రబాబు ఆపితే రెడీగా ట్రైన్ అయిపోయి ఫుల్గా తను అంటే అక్కడ మంగళగిరి అనేదాన్ని ఒక శాంపిల్ నియోజకవర్గంగా తీసుకుని లోకేష్ తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చాలా స్లోగా చేసుకుంటూ వెళ్తాను. సో జనాలు అతన్ని లోని లీడర్షిప్ క్వాలిటీని కావచ్చు, లేకపోతే జనాలతో మమేకమైన క్వాలిటీని రికగ్నైజ్ చేస్తున్నారు. అది గమనించుకో. జనంతో ఉంటే జనం గుర్తిస్తారు సార్. అది చాలా సైలెంట్గా చేస్తున్నాడు. అది దూరం ఉంటేనే సమస్య అంతా. ఇప్పుడు ఒక్కసారిగా లోకేష్ రావడం కాదండి. రేపు పొద్దున్న ఆల్రెడీ లోకేష్ లీడర్లతో టచ్లో ఉన్న, అందరితో టచ్లో ఉన్నాడు, జనాలతో టచ్లో ఉంటే వస్తే తక్కువ వస్తారు. అవునవును. సో ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది జగన్ మీద అనకూడదు. కానీ చంద్రబాబు జగన్ రాకూడదని ఎంత ఎక్సర్సైజ్ చేస్తే దానికి 3 ఇంతలు ఎక్సర్సైజ్ చేయాలి జగన్ ఇప్పుడు రావడానికి. అవును. కింద పడిపోయినాడు. 50 రోజుల్లో అయితే నాకు జగన్ విషయంలో ఆ ఎక్సర్సైజ్ కనపడలేదు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సర్సైజ్ ఏం లేదు. జనం లేక వచ్చాడు, ఆడికి సంతోషించండి మీరు. అంటే వచ్చి ఆ 2 మర్డర్లు జరిగాయి కాబట్టి. మర్డర్లు జరిగినా ఒకటి జైలుకి వెళ్ళడం వాడేమో, అది అతను జైల్లో వేశారు పిన్నెల్ని, ఇక్కడ మర్డర్ జరిగింది. 2 ఇన్సిడెంట్లు బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంక తప్పదు కాబట్టి, అప్పుడు కూడా రాకపోతే బాగుండదు కాబట్టి. ఆత్మజ్ఞానం అంటారే, అది నేర్చుకోవాలి. దానికి కాకదండి. ఇప్పుడు ఇంత వర్షాలు పడి 10 రోజులు పడి వర్షాలు పడి 5 జిల్లాలు అతలాకుతలు అయినప్పుడు నువ్వు వచ్చి ఉంటే జనాలు ఎలా హారపడతారు? ఆ సలహా ఇచ్చేవాళ్ళు లేరు, ఆయనంతా ఆయన తీసుకోవాలి. చూద్దాం, మళ్ళీ మరో 50 రోజులు కలుద్దాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్.